హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉంటది, అందులో కొండవీటి రాజా అనుకుంటా అయ్యో అయ్యో అయ్యయ్యో అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది, అయ్యో అయ్యో అయ్యయ్యో అని. ఎందుకు అన్నా అంటే చంద్రబాబు నాయుడు గారేమో మేనిఫెస్టో పెట్టుకుని కొంపకి వెళ్ళమని చెప్తా ఉంటారు. సరే ఇంటింటికి వెళ్ళండి రా అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఇంటింటికి వెళ్తేనేమో ఇంటింటికి ఒక బూత్ వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. కొన్ని ఆన్ రికార్డ్ వస్తే కొన్ని ఆఫ్ రికార్డ్ అవుతుంది. ఏంది మీ పాలన బొక్కలో పాలన అని కొంతమంది, ఏం పీకర్ అని మీరు వస్తే మంచినీళ్ళు వేయాలని కొంతమంది, అసలు మీకు వచ్చే అర్హత ఉందా, మీరు చెప్పింది ఏంది చేసేది ఏంది కొంతమంది. ఆ నిమ్మల రామానాయుడు అయితే చెప్పులు దండేద్దాం రెడీగా ఉన్నారంట వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. ఎవరైతే టీడీపీ వాళ్ళ ఇల్లునే ఆ ఇంటి దగ్గరికి వెళ్తున్నారంటే పొరపాటున టీడీపీ వాళ్ళ ఇళ్ల మధ్యలో ఎవరిదైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో ఉండగానే ఆ ఇంటి దగ్గర రాగానే వీళ్ళకి తెలియకుండానే మొహాలు మాడిపోయి కాళ్ళు వణికిపోతున్నాయి అంట. అమ్మ ఈడేమంటాడో, ఎవడు రికార్డ్ చేస్తాడో, ఎవడు పెట్టేస్తాడో అని. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు. ఎంపీ, మన విజయవాడ ఎంపీ మీకు తెలుసు కదా, చిన్ని ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టోలు ఏదో చేస్తా ఉన్నాడు. సుపరిపాలనలో మొదటి అడుగు, సుపరిపాలన సుపారీ తినండి అది చెప్తూ ఉన్నాడు ఆయన. ఆయన చెప్తున్న క్రమంలో ప్రజలు మొహం మీదే అడిగేస్తున్నారు. అందుట్లో ఒక ఆవిడైతే క్లియర్ గా అడుగుతుంది, మాకు 500 వచ్చేది ఇప్పుడు 1700 కరెంటు బిల్ వస్తుంది, ఏంది మీ పాలన తొక్క అన్నట్టుగా ఆవిడ అడుగుతుంటే, ఆడు చేసి వెళ్ళాడమ్మా, ఎవడు చేసి వెళ్ళాడు, అసలు వీడికి బొర్రుందో లేదు నాకైతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ₹2.49 సఖీతో ఒప్పందం చేసుకుని పవర్ కొంటే, మీరు యాక్సిస్ తో ఒప్పందం చేసుకుని ₹4.60 కొన్నారు. ఎవరి వల్ల రేట్లు పెరిగినాయి? అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి సర్ఛార్జీలు ఏమైపోతే సర్ఛార్జీలు, సబ్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అని చెప్పి 2022 నుంచి ఇప్పటిదాకా అన్ని ఛార్జీలు కలిపి వడ్డిస్తూ ఉన్నారు ప్రజలకి. ఎవడో మీరు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? మీరు వచ్చి దగ్గర 1.5 అవుతుంది, సిగ్గు లేదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నా, చెత్త అదవా అంటున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రజలంతా. ఒకసారి ఏమడుగుతుందో చూడండి ఆవిడ, ఆ వీడియో చూడండి. అన్నా కొద్ది సైడ్కి రండి. కింద తీసుకున్నాం. కరెంటు బిల్ అనేది మనం చేసి కాదు, మధ్యలో పిచ్చోడు చేసి ఏం చేద్దాం మరి మరి భయం మరి మరి అందుకేగా అన్నా కొద్ది సైడ్కి రండి. కింద తీసుకున్నాం. కరెంటు బిల్ అనేది మనం చేసి కాదు, మధ్యలో పిచ్చోడు చేసి ఏం చేద్దాం మరి మరి భయం మరి మరి చూశారు కదా, అక్కడ ఉన్న ఎంపీకే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంక ఎమ్మెల్యేలకి లోకల్లో ఉన్న లీడర్లు ఏం చేస్తారు? చెప్పు తీసుకొని కొడతారు మొహం మీద. అవునా కదా? చెప్పు తీసుకొని ఫటాఫటా కొడతారు. సిగ్గులేదురా, ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడ పెట్టారా అడుగుతున్నారంట. నిరుద్యోగ పూర్తి అన్నారు, ఎవడు అమ్మ మొగుడు సొమ్మని మీరు నిరుద్యోగ పూర్తి ఇవ్వట్లేదురా చెప్పి అంటున్నారంట. ఆడబిడ్డ నిధి అన్నారు, ఎక్కడ ఆడబిడ్డ అనేది అడిగినాయాలారా, ఇవ్వటం చేతకన్నారా అంటున్నారు. అసలు మొత్తానికి గ్యాస్ సిలిండర్లు అన్నారు సంవత్సరం 3 ఇప్పటిదాకా సంవత్సరం కాలేదరా మీకు? గాలేద వల్లారా? ఇంకా సరిగా మీకు గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వట్లేదురా? పోయిన సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చి ఆ డబ్బులు ఇంకా వేయలేదురా దరిద్ర పెదవులారా అని అడుగుతున్నారంట. ప్రజలు చాలా వైల్డ్ గా ఉన్నారు. బయటికి వెళ్తే మనకు కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి. ఇంత దారుణంగా ఉందన్న గ్రౌండ్ రియాలిటీ అంటూ నాకు అన్ని ఏరియాల నుంచి మన వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుందేమో. ప్రజల్లో కూడా ఈ రేంజ్ లో విప్లవం వచ్చింది, ఆ మొహం మీదే కడిగేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రజలు బాగా డేరింగ్ అయిపోయారు. ఇంత ముందులాగా కెమెరా లోగో చూస్తే పారిపోట్ల రండి చెప్తాం అనేసి వాడబ్బా ఆడిచ్చే పథకాలు ఒక్కటి కూడా దొరకట్లేదని చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా. అంతా హార్డ్ కోర్ అయిపోయారు. వీళ్ళేమో ఎప్పుడో ఉన్నట్టున్నారు జనాలని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇంటింటికి వెళ్ళి తిట్టించుకుంటున్నారు. ఇలా మామూలుగా తిడతలేదు జనాలు, ఇంకా చెప్పులు తీసుకొని కొడతమే తరాయి. ఇంకో సంవత్సరం ఇలాగే పరిపాలన ఉంటే గ్యారెంటీ కొడతారంట. అసలు
నిజంగా ప్రజల్లో ఇటువంటి ఆలోచన ఉంది అంటే సామాన్యుల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఒక చేపలు అమ్ముకునే ఆవిడ మాట్లాడుతుంది, పరిపాలన ఎలా ఉందో, వాళ్ళు ఎంత లాస్ అయ్యారో, వాళ్ళు ఎవడి మాటలు విని మోసపోయారో ఒకసారి ఆవిడ మాటలో వినండి. జగన్ ఉన్నప్పుడు మాకు డబ్బులు 16 సంవత్సరాలు ఉన్న 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ వేసాడు. నెలలకి 16,000 వేసాడు. 18,000 వేసాడు. ఇప్పుడు లేవు. ఇప్పుడు 18,000 అని కాకుండా నెలకొచ్చి 15,000 వేస్తానని 1,500 వేస్తానని 10 రూపాయలు కూడా వీడియో తీస్తున్నారు. పప్పాని ఒక్క రూపాయి కూడా రాలా. రూపాయి కూడా తీస్తున్నారు. మీరు ఎందుకు ఓటేశారు? ఇంటికోసం అంటే ఒకసారి ముందు ఒకసారి గెలిచాడు. ఈ చుట్టుకాడ గెలిస్తే కొంచెం ఏదో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ కాదమ్మా, పవన్ కళ్యాణ్ చూసి మీరు ఓటేశారా? ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు 4 సార్లు సీఎం అయినాడు చంద్రబాబు నాయుడు, ఆయన మోసాలు చేసినాడు, నమ్మి మళ్ళీ ఎట్ట ఓటేశారు మీరు? సరే చేశాడు. ఇప్పుడు మరి ఈయన ఒక సపోర్ట్ ఉన్నాడు కదా. ఎవరు? కళ్యాణ్ బాబు. ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ ఆయన సపోర్ట్ ఉన్నాడు చెప్పి ఓట్లేశారు. పోనీ ఇప్పుడు ఏమైనా ఆయన పట్టించుకున్నాడా? ఆయన సినిమాలు తీసుకోవడానికే సరిపోయింది కదా. మరి అట్లా సినిమాలు తీసుకోవడం తప్ప కరెక్టేనా? సో అయితే ఇప్పుడు ఆయన కూడా మోసం చేశాడా? 3 సిలిండర్ అన్నాడు సంవత్సరానికి. ఒక 50 మంది ఉంటున్నారు. ఒక సిలిండర్ వేస్తున్నాడు, మొత్తం పోతున్నాయి. ఏది వేసేసాను అయిపోయింది. సిలిండర్ మొత్తం వదిలేసాను అంటున్నాడు. ఒక్కదానికి వేసాడు. మాకు సంవత్సరానికి ఒక్కదానికి వేసాడు. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరేం చేయట్లేదా? అంటే మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లేసినట్టు మీరు? ఏం కదా ఒకసారి చూసాం కదా, ఆయన చూస్తాడేమో మమ్మల్ని. మా పేదవాళ్ళు సందర్భం బతికేవాళ్ళు మేము. మాకు సందర్భం లేకపోతే మాకు తెలియ జీవనం చంద్రబాబు. ఇది కూడా తీసేయాలంటే ముందు ఒకసారి జగన్ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే తీసేయాలని పెట్టాడు. తీసేసాడు. ఆల్రెడీ తీసేస్తే ఆడ మేము కలిపి కొట్టుకున్నాం కూడా. కొట్టుకుంటే మేము దానా చేసాం. మళ్ళీ ఇంకా జీవితంలో మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఓట్లేస్తారా మీరు? అంతేనా? కాలం కూడా పోయింది. ఇప్పుడు మా బోట్లు ఒక కాలం ఉంది. కాలంలో కట్టుకుంటాం. తుఫాన్ వస్తే గాలి వచ్చినా అక్కడ కట్టుకుంటాం. అది కూడా మూసేస్తున్నాడు. ఎవరు మూసేస్తున్నారు? ఎవరు ఎందుకు మూసేస్తున్నారు? అంటే ఆయన పట్ట తెచ్చుకున్నాడంట. ఎవరు పట్ట తీసుకున్నారు? సో అయితే మీకు ఇప్పుడు ప్రభుత్వంలో ఏమి రావట్లా? మీకు సబ్సిడీలు కానీ మత్స్యకారులకు ఎటువంటి బెనిఫిట్లు లేవు. మీ జీవితాలు ఇట్లే ఉన్నాయి. పోనీ మీ పిల్లలకి చదువులకి స్కూళ్ళకి కానీ బెనిఫిట్లు కానీ ఏమైనా వస్తున్నాయా? అందరికి కూడా లేదు. అవి కూడా వేసాడు. మీకు వచ్చినాయా? అందరికి వేసాను అంటున్నాడు. సో అన్ని అబద్ధాలు చెప్తున్నారు అయితే. సో మీ ఊరు ఏ ఊరు? తునియా? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది ఏ ఊరు ఇప్పుడు ఉండేది మీరు? చీరాల. దీని ఏమంటారు ఈ పోర్ట్ని? వాటరేవా? సరే అయితే మీ సమస్యని ప్రభుత్వానికి తీసుకెళ్తాం, మేము కూడా చెప్తాం దాన్ని. విన్నారు కదా, ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుంది. ఏమీ లేదు, మాయ మాటలు, పోస్కోలు కబుర్లు, పనికి మాలిన అరెస్టులు, చేతకాని గవర్నమెంట్ 2 లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ పైన వస్తున్న ఇన్కమ్ ని కూడా వాడుకొని 1,50,000 కోట్లు వస్తుంది. 1,50,000 కోట్లు మొత్తం 3.5 కోట్లు పెట్టి సంవత్సరంలో ఒక్క పని కూడా చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. అదిగాక మళ్ళీ అమరావతి రైతులకు 44,000 ఎకరాల భూములు కావాలండి, దాన్ని తాకట్టు పెట్టి దానిపైన కూడా డబ్బులు తీసుకురావడం కోసం నానా కష్టాలు పడుతున్న గవర్నమెంట్ ఇది. అమరావతి అభివృద్ధి ఏమో కానీ ఇప్పటికి మళ్ళీ నీళ్ళు వచ్చినాయి అంట. సచివాలయం వాళ్ళకు మళ్ళీ వాటర్లు పెట్టి తోడాలి. అమరావతి అనేది పెద్ద బంచికి బొమ్మ అయ్యే ఛాన్సెస్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో రైతులంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చే రోజు మామూలుగా లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, అక్కడ 1,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే కుంభకోణాలకి తిట్ట. ఏమీ లేని దగ్గర 370 కోట్ల కోసమే స్కిల్ డెవలప్మెంట్ అని సూట్ కేసు కంపెనీలు పెట్టి కుంభకోణాలు చేసి దాని GST కోసం అప్లై చేసి సెంట్రల్ గవర్నమెంట్ దొరికిపోయి జైల్లో 56 రోజులు చెప్పకూడదు తిన్నటువంటి ఖైదీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒంట్లో ఉన్న 100 రోగాలను చూపించి మెర్సీ బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ఆయన పైన కేసులు ఏమి లేవని చెప్తా ఉంటాడు. ఇప్పటికీ దగ్గర 10,000 సంఖ్యలో 20,000 సంఖ్యలో కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి. చివరికి లిక్కర్ కేసు కూడా 2014-19 మధ్యలో లిక్కర్ కేసు కూడా అది ఆయన పైన ఉంది. ఆయన లిక్కర్ కేసు బెయిల్ పైన తిరుగుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి చెప్పిన కబుర్లు విని విని ప్రజలు నిజంగా ఆయన కోసం కాదండి, పవన్ కళ్యాణ్ ఏదో పక్క నుండి నడిపిస్తాడు అనుకున్నారు. మొత్తానికి సంక నాగిపోయారు అంతే. ఇక అర్థమవుతుంది సిచ్యువేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.